అందరికి నమస్తే. రైతు బంధు ఆలియాస్ రైతు భరోసా వస్తదేమో, ఇయ్యాలేమో, రేపేమో అసెంబ్లీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వస్తదేమో అని చాలామంది అనుకున్నారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి బాంబు పేల్చారు. ఆయన మాటలు విందాం. ఇంకా రైతాంగాంతో సంప్రదించిన తర్వాత తప్పకుండా రైతు భరోసాని కూడా కంప్లీట్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. కొంచెం ఆలస్యం అయితే మాత్రం అవుతుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏంటంటే మనుషులు ఏం పెట్టుకోరు. ఆయన ఏదన్నా ఓపెన్గా మాట్లాడతారు. పాతకాలం రాజకీయ నాయకుడు కదా, ఇప్పుడున్న ఈ రాజకీయ నాయకులకు కాదు, కొంత డిఫరెంట్గా ఉంటాడు ఆయన. ఏమంటున్నారంటే ప్రజలతో సంప్రదించిన తర్వాత అప్పుడు ఇస్తారట, దానికి ఇంకా కొద్దిగా ఆలస్యం అవుతుందంట. రెండు విషయాలు చెప్పిండ్రు. ప్రజలతో సంప్రదించడం ఏముంది, ఆల్రెడీ సంప్రదించారు, అయిపోయింది. జస్ట్ ఇక మీ ఒకటి ఉపసంఘం ఉంది కదా, ఈయన బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు అందరు ఉన్నారు. దానిలో ఆల్రెడీ మీటింగ్స్ పెట్టిండ్రు, ఊరూరా పెట్టి ఎక్కడెక్కడ ఏమో చేసినారు కదా, అభిప్రాయ సేకరణ చేసిండ్రు. అయినా కూడా ప్రభుత్వం తెలుసుకోలేకపోతుందా? రైతు బంధు, రైతు భరోసాను ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వకూడదో అర్థమైతే లేదా ప్రభుత్వానికి? లేకపోతే టైంపాస్ వ్యవహారమా ఇది? మీరు ఎలక్షన్స్ ముందే 5 ఎకరాలకి ఇస్తామని చెప్పారు. ఇవ్వండి, 5 ఎకరాలకే ఇవ్వండి. లేదు, నిన్న మొన్న అభిప్రాయ సేకరణలో 10 ఎకరాలని చాలామంది రైతులు చెప్పినట్టుగా కూడా మీరే లీకులు ఇచ్చిన పేపర్లకు. 10 ఎకరాలకి ఇవ్వండి. అదైపోయింది, ఇదైపోయింది, ఇంకా ప్రజలతో మాట్లాడతామని చెప్తున్నారు. ఏం మాట్లాడతారు ప్రజలతో? ప్రజల దగ్గరకు పోయి కనుక రైతు బంధు, రైతు భరోసా ఎంత ఇవ్వాలని అడిగితే వాళ్ళు మామూలుగా ఉండదు వ్యవహారం, రివర్స్ ఉంటుంది పంపింగ్. అంత కోపంతో ఉన్నారు రైతులు. వానాకాలం పంటకి ఇవ్వాల్సినది వానాకాలం పంట సగం దాటిపోయి వచ్చింది. వానాకాలం ఇక నార్లు కూడా ఉన్నకాడ, నీళ్ళు ఉన్నకాడ నార్లు కూడా వేసుకున్నారు ఆల్రెడీ. ఇంకా అయినా ప్రజలతో సంప్రదిస్తారంట, ఇంకా కొద్దిగా ఆలస్యం అవుతుందంట. ఏంది ఆలస్యం అయ్యేది? ఇంకొక 2 months అయితే మీరు నెక్స్ట్ ఇంకొక రైతు భరోసా ఇవ్వాలి. వానాకాలంది కాదు, యాసంగిది ఇవ్వాల్సి వస్తుంది. మరి 2 కలిపి ఇస్తారా? లేకపోతే ఒకటి ఎగబెట్టి ఒకటి ఇస్తారా? లేకపోతే అసలు మొత్తానికి ఇది అది అన్ని కలిపి ఎగబెట్టేస్తారా? ఎందుకంటే ప్రభుత్వం ఫస్ట్కి వెళ్ళి ఏం చెప్పుకుంటూ వచ్చింది, వీళ్ళకు ఫస్ట్ నుంచి ఒక దరిద్రమైన వ్యవహారం ఏంటంటే రైతులకు ఈ రైతు బంధు, రైతు భరోసాను ఇవ్వడం అంటే వీళ్ళకి అస్సలు నచ్చలేదు. ఎందుకు ఇవ్వాలి రైతులకు అన్నట్టు ఆలోచిస్తారు వీళ్ళు. అంతకుముందు గవర్నమెంట్ రాగానే ఇవ్వకపోతేనేమో ఇస్తున్నాం, ఇచ్చినాం, రేపు ఇచ్చినాం, లెక్క లేదు, పత్రం లేదు. ఎన్ని ఎకరాలకు ఇచ్చినారో ఇప్పటి కూడా లెక్క లేదు. పర్ఫెక్ట్గా గుండె మీద చేసుకొని ఇంకో ఇన్ని ఎకరాలకు ఇచ్చినాం చెప్పడానికి లేదు వీళ్ళ దగ్గర, లెక్కనే లేదు. నేనే ఆర్టీ చేసి తీస్తా. ఎంతమందికి ఇచ్చిర్రు ఒక లెక్క ఉండాలి కదా. ఫస్ట్ రోజు 1 ఎకరాకి ఇచ్చినాం, సెకండ్ డే 2 ఎకరాలకి ఇచ్చినాం, థర్డ్ డే 3 ఎకరాలకి ఉండాలి కదా లెక్క. లేకపోతే ఈ వారంలో 4 ఎకరాల వరకు ఇచ్చినాం, ఇంకొక వారంలో ఇంకొక 7 ఎకరాల వరకు ఇచ్చినాం, లెక్క ఉండాలి కదా. లెక్క లేదు, పత్రం లేదు. యాసంగి పంట, యాసంగి రైతు బంధు ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, రాని వాళ్ళకి రానట్టు పోయింది అది. ఇంకా వానకాలంది అయితే వానకాలం స్టార్ట్ కాకముందు నుంచి అడుగుతున్నారు రైతులు. దొరికిన కడలో మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు పోయి జనాల దగ్గర పోయి ఏదో ఇంకా ఇస్తారు, ఇవాళ రేపు మొత్తం జేబులో పెట్టుకుని వచ్చిండ్రు. ఇప్పుడు ఇచ్చేసారంటే ఊరు పోయి మీటింగులు పెట్టి చెప్పమ్మా ఎవరికి ఇవ్వాలి రైతు బంధు, చెప్పమ్మా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి. అప్పట్లో పాత గవర్నమెంట్ చెట్లకు పుట్టలకు ఇచ్చింది, మేము వాళ్ళకి ఇవ్వం, మీరు ఎవ్వరికి ఇయ్యరు, చెట్లకి ఇయ్యరు, పుట్టలకి ఇయ్యరు, మీరు చేన్లకి ఇయ్యరు, అసలు రైతులకే ఇయ్యరని అర్థమవుతుంది. దీని మాట చూస్తే దేనికి ఇయ్యరని అర్థమవుతుంది. చెట్లకో పుట్టలకో ఇచ్చింది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? మీరు దాన్ని బూతిగా చూపించి మొత్తం రైతు బంధు, రైతు భరోసా లేకుండా చేసిర్రు. ఒక కాలమంతా ఎలా తీసిండ్రు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన, మాకు తెలిసిన ఒక దోస్తు సేటు ఉంటాడు, 10 సంవత్సరాల తర్వాత మా సేటుకు ఫుల్ డిమాండ్ దొరికింది. రైతులందరూ పోయి 3 రూపాయల ఇంట్రెస్ట్కు, 5 రూపాయల ఇంట్రెస్ట్కు అప్పు తెచ్చుకున్నారు. ఎప్పుడు లేనంత మంది వచ్చిరంట ఆయన దగ్గరికి 10 సంవత్సరాల తర్వాత. అంతకుముందు వచ్చిర్రంట, మధ్యలో అడప ఎప్పుడో కొంతమంది వచ్చేదంట. ఇప్పుడు మస్తు మంది ఊర్లో ఉన్న రైతులు మొత్తం అదే పనులు ఉన్నారు. పోవాలి, తెచ్చుకోవాలి, పోవాలి, ఇంట్రెస్ట్ రాయాలి, తెచ్చుకోవాలి, పేపర్ రాసిచ్చి రావాలి. రేపు పంట పండితే మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలి. ఇంకా పంట పండకపోతే అవి మీద పడతాయి, అది వేరే విషయం. మళ్ళీ అనవసరమైన విషయాలకు అనవసరమైన డబ్బులు ఖర్చు పెడతారు. అనవసరమైన విషయాలకి మూసినది దానికి ఆల్రెడీ లాస్ట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 1000 కోట్లు, ఇప్పుడు 1500 కోట్లు, ప్రపంచ బ్యాంకు నుంచి 400 కోట్లు మూసి ప్రక్షాళనకు వస్తాం. రైతుల కాడికి వచ్చే వరకు లెక్కలు, పత్రాలు, అభిప్రాయాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, చెట్లు, పుట్టలు మొత్తం.
వీళ్ళ లెక్క ఏంటంటే నేను చెప్తా కరెక్ట్ రైతులకు అలర్ట్ ఇది, నేను చెప్పేది అలర్ట్. పంట వేస్తేనే రైతు భరోసా ఇస్తామన్నారు. ఇప్పుడు పంట వేసినా కూడా రైతు భరోసా ఇవ్వలేదు. నెక్స్ట్ యాసంగిలో ఇస్తారేమో అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు పంట వేసిన వాళ్ళకే ఇస్తారు కదా, యాసంగిలో మన దగ్గర చాలా మంది తక్కువ పంట వేస్తారు. నాకు తెలిసి దానిలో కూడా ఉన్న కండిషన్స్ తీసుకొస్తారేమో. మీరు వరేస్తేనే ఇస్తాం, మీరు వంకాయ వేస్తేనే ఇస్తాం, మీరు కయ్యాపాకు వేసి ఇస్తేనే ఇస్తాం అని కూడా ఏమైనా రూల్స్ తెస్తారేమో. ఇప్పుడు 500 రూపాయల బోనస్ ఉంది కదా వరికి, మేము దొడ్డోళ్ళకి ఇయ్యం, సన్నోళ్ళకి ఇస్తాం, సన్నోళ్ళలో 33 రకాల సన్నోళ్ళకే ఇస్తాం. ఆ ఫ్యాక్టరీ ఎవరు విలువైనము ఆ బ్రీడు. అట్లా ఈ రైతు భరోసా కూడా పంట వేస్తేనే కాదు, పంటలో వీరు చెప్పిన పంటలు వేస్తేనే ఇస్తారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రేపు యాసంగికి వచ్చే వరకు వరి తక్కువ వేస్తాం మనం, నీళ్ళు ఉండవు, కాలువల కింద కాలువలు కూడా వేస్ట్ అయిపోతాయి, ఇంకా కాలువలు కూడా నీళ్ళు దొరకవు ఇప్పుడు నెక్స్ట్ యాసంగిలా. ఆల్రెడీ బోర్లు తక్కువ వస్తున్నాయి, పొయ్య వాయింత. ఇక పంట ఎట్లా తక్కువనే వేస్తాం కదా, అప్పుడు సగానికి సగం మంది రైతులు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎంతో అంత వేసేసినాం మేము, యాసంగికి వేసేసినామని చెప్తారేమో అని నాకు అనుమానంగా ఉంది. వేస్తారేమోనని. వాళ్ళు అసలు ఆ పథకం ఉంటుందా ఎగబెడతారా ఏమో తెలియదు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మాటలు విన్న తర్వాత ఇంకా ఆలస్యం అవుతుందంటే పంట చేతికి వచ్చి నాకు ఇస్తారా? వానాకాలం పంటనే అయిపోతుంది, ఇంకో 15 రోజులు అయితే అయిపోతుంది. మీరు అసెంబ్లీలో చర్చించి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు కదా, 10 సార్లు మాట్లాడారు, ఒక్కొక్కరు 10 సార్లు మాట్లాడారు అసెంబ్లీలో ఇస్తామని. అసెంబ్లీలో అయిపోయింది, అసెంబ్లీలో చర్చ లేదు. ఇప్పుడు ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా ప్రజల అభిప్రాయం తీసుకుంటామంటే ఏమన్నాడు దానికి? రైతులను బోల్దా కొట్టిద్దామని చూస్తున్నారు వీళ్ళు. రైతుల పేరుతో రైతుల కళ్ళలో ఏలు పెట్టి పొడుస్తున్నారు. అభిప్రాయ సేకరణకి ఇట్లా వస్తే రివర్స్ కాండి, రైతులకు చెప్తున్నాను నేను. మీ అభిప్రాయాలు అన్నీ తీసుకున్నారు, అయిపోయినాయి ఆల్రెడీ. అసలు అభిప్రాయమే అవసరం లేదు, అయినా సరే అభిప్రాయం తీసుకున్నారు. ఇంకా మీ దగ్గర అభిప్రాయం తీసుకుంటామని చెప్తున్నారు. డబ్బులు లేక ఇదంతా డ్రామా. తుమ్మల నాగేశ్వరరావు గారు స్మూత్గా చెప్పిండ్రు ఉన్నది ఉన్నట్లు. ఇంకా వేరే వాళ్ళైతే ఇంకా మోసంగా మాట్లాడతారు, దానిలో అదో పాయింట్ ఉంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసి ఇంకెక్కడ రైతు బంధు, ఇంకెక్కడ రైతు భరోసా. అప్పుడు అన్నారు చూసినావా, వానకాలం స్టార్టింగ్లో వానలు పడలే, ఈంత వాన కూడా పడలేదు. అప్పుడు అడిగితే కొంతమంది అన్నారు వానలే పడతలేవు, పైసలు తీసుకొని ఏం చేస్తారు రైతులు అన్నారు. పెట్టుబడి ఎక్కడిది, ఇంకా వానలు పడింది అన్నారు. నాకు తెలిసి రేపు పంట అమ్ముకున్నాక ఇంకా పంట కూడా వచ్చిన వాళ్ళకి వచ్చింది, పోయిన వాళ్ళకి పోయింది, అమ్ముకున్నారు కదా, ఇంకెందుకు రైతు బంధు అంటారేమో. మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు మొన్న రైతు బంధు ఇవ్వకపోయినా వానకాలం పంట పండించుకున్నారు కదా, ఇంకా ఇవ్వాలని అంటారేమో. ఏదో సంథింగ్ రైతు బంధు రైతు భరోసాకు రామ్ పలకాలని, ఇంకా దాన్ని మొత్తం క్లోజ్ చేయాలని, ఆ స్కీమ్స్ మెల్లమెల్లగా రైతులు మరిపించాలని చూస్తుంటారు. అందుకే ఎవరు ఎక్కువ మాట్లాడతలేరు. మీ ఊరికి కనుక ఎమ్మెల్యేలు వస్తే అడగండి మీరు, మా రైతు బంధు ఏమైంది, మా రైతు భరోసా ఏమైంది, పలానా స్టేట్ దగ్గర అప్పు తీసుకొచ్చిన గట్టమని మీ ఎమ్మెల్యేకి చెప్పండి. రైతులారా మీరు అలర్ట్గా ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఇస్తామని చెప్పారు, మీ అంతా మీరు అడగడం కాదు, వాళ్ళు ఇస్తామని చెప్పారు. వాళ్ళు గత ప్రభుత్వం 5,000 ఇస్తే సీజన్కి 700 రూపాయలు ఇస్తామని చెప్పింది వీళ్ళు. కాబట్టి మీ అవసరం కోసం మీకు కావాలా డబ్బులు, మీకు ఇంకొక 5-6 ఏళ్ళు ఇట్లా గవర్నమెంట్కి సాయం అంతేనే మీరు కొంత చేతికి వస్తారు. కాబట్టి మీరు అడగండి. చిన్న సన్నకారు రైతులకి ఏమని చెప్పండి, 5 ఎకరాలకి ఏమని చెప్పండి చాలు. చిన్న రైతులను కనీసం కొంత గడ్డకెక్కుతారు. కానీ ప్రభుత్వం పడుతున్న డ్రామాను మాత్రం గుర్తించండి. మీరు జనాల్లో మీ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలు మాత్రం అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.